నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లాలో సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పగడ్బందీగా ఏర్పాట్లు. ఈ నెల 5 నుంచి పోస్టల్ బ్యాలెట్ల ప్రక్రియ నిర్వహిస్తామని జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి విజయరామరాజు వెల్లడి. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రభుత్వ ఉద్యోగులకు తీరని అన్యాయం. మీడియాతో ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధిని చూసి ఓర్వలేక చంద్రబాబు నిరాధార ఆరోపణలు. టీడీపీ అధినేతపై వైఎస్ఆర్సీపీ రీజనల్ అధ్యక్షుడు నగర మేయర్ సురేష్ బాబు ఆగ్రహం. జిల్లాలో సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పగడ్బందీగా ఏర్పాట్లు చేశామని వైఎస్ఆర్ జిల్లా ఎన్నికల అధికారి విజయరామరాజు తెలిపారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇప్పటికే ఎన్నికల్లో విధులు నిర్వహించే సిబ్బందికి పూర్తి స్థాయిలో శిక్షణ ఇచ్చామన్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్ను వెబ్ స్ట్రీమింగ్ చేస్తామని తెలిపారు. ఎన్నికల్లో పాల్గొనే అభ్యర్థులు తమపై ఉన్న కేసుల వివరాలు పత్రికలకు, మీడియా ఛానల్స్ ద్వారా తెలపాలన్నారు. మొదటిసారిగా ఓటు హక్కు వినియోగించుకునే వారికి ఓటు విలువ తెలిసేలా పత్రికలు, మీడియా ఛానళ్లు కథనాలు ప్రచురించాలని పేర్కొన్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొన్న సిబ్బందితో పాటు వయోవృద్ధులు, కోవిడ్-19 బాధితులకు ఈ నెల 5వ తేదీ నుంచి 3 రోజుల పాటు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ నిర్వహించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు. ఇందుగాను అన్ని నియోజకవర్గాలలో ఫెసిలిటేషన్ ఏర్పాటుతో పాటు కడపలో ప్రత్యక్షంగా జిల్లా స్థాయి ఫెసిలిటేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. జిల్లాలో అన్ని పోలింగ్ స్టేషన్లలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశామని విజయరామరాజు తెలిపారు. ఎన్నికల సిబ్బంది వారికి సంబంధించిన ఫెసిలిటేషన్ సెంటర్లో జరిగే పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రెస్ మీట్ స్పెసిఫికలీ ఫర్ ఎంప్లాయీస్ కానీ, అలాగే ఎమర్జెన్సీ సర్వీసెస్ కానీ, అదేవిధంగా ఎనీ పోల్ డ్యూటీలో ఉన్న స్టాఫ్కి సంబంధించుకుని ఏవైతే పోస్టల్ బ్యాలెట్ రీత్యా ఏవైతే ప్రిపరేషన్స్ ఉన్నాయో దాని రీత్యా ప్రజలందరికీ, అలాగే పొలిటికల్ పార్టీస్ అందరికీ తెలియజేయడానికి ఈరోజు మీటింగ్ పెట్టుకోవడం, ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ రోజు వరకు మనకి నామినేషన్స్ కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత పోస్టల్ బ్యాలెట్ కన్ఫర్మేషన్స్, ప్రింటింగ్స్ అన్నీ కంప్లీట్ చేసుకున్నాం. నిన్న ఈరోజు ఆల్ పిఓ, ఏపీఓ ట్రైనింగ్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోవడం జరిగింది. మే 1వ తారీఖున మైక్రో అబ్జర్వర్స్ ట్రైనింగ్ కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ముఖ్య ఘట్టం ఏంటంటే 5th, 6th, 7th ఈ 3 రోజులు సంబంధించుకొని మనకి సుమారు జిల్లాలో చాలా డీటెయిల్డ్ ఎక్సర్సైజ్ చేశాం కాబట్టి దగ్గర 23,203 మంది వరకు మనకి పోస్టల్ బ్యాలెట్, హోమ్ ఓటింగ్, అలాగే సెక్యూరిటీ ఫోర్సెస్ సంబంధించిన ఓటింగ్కి సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ రెడీ చేయించుకోవడం జరిగింది. ముఖ్యంగా 5వ తారీఖున పీఓస్, ఏపీఓస్, ఓపీఓస్ అండ్ మైక్రో అబ్జర్వర్స్ అందరికీ కలిపి సుమారు 13,536 మంది సంబంధించుకుని ఏదైతే ఓటింగ్ ఉందో 5వ తారీఖున 7 కాన్స్టిట్యున్సీలో ఏ కాన్స్టిట్యున్సీలో వారికి ఓటు ఉందో వాళ్ళు అక్కడ వాళ్ళకి వెళ్ళి వాళ్ళ ఓటుని ఉపయోగించవలసింది అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎవరైతే ఎంప్లాయీస్ పక్క జిల్లాల్లో ఓటు ఉండి ఇక్కడ పనిచేస్తూ వస్తున్నారో సుమారు సంబంధించుకుని మనకి 1,300 వరకు మనకి ఏవైతే అదర్ డిస్ట్రిక్ట్స్ నుంచి 2,000 వరకు ఉన్నారు సంబంధించుకుని వాళ్ళకి కడపలోనే పెడతాం. బద్వేల్ కాన్స్టిట్యున్సీలో ఉన్న ఓట్లు వాళ్ళు బద్వేల్కి వెళ్ళేస్తారు, పులివెందులకి వేసుకెళ్తారు. పక్క జిల్లాల్లో ఎవరికైనా ఓటు ఉంటే కనుక వాళ్ళు కడపకు సంబంధించిన సెంటర్లో వచ్చి మనకి కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. డిస్ట్రిక్ట్ ఫెసిలిటేషన్ సెంటర్ ఏదైతే ఉందో ఐ విల్ రీడ్ అవుట్, ఎందుకంటే ఎవరెవరు ఎక్కడెక్కడ వేయాలనే అంశం కూడా తెలియాలి కాబట్టి. బద్వేల్ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన జెడ్పీ హై స్కూల్ బద్వేల్, కడప మున్సిపల్ హై స్కూల్ గాంధీనగర్, పులివెందుల గవర్నమెంట్ హై స్కూల్ అహోబిలాపురం, కమలాపురం బిఎస్ఎస్ హై స్కూల్ కమలాపురం, జమ్మల్మడుగు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ బాయ్స్ జమ్మల్మడుగు, ప్రొద్దుటూరు యానీ బెసెంట్ మున్సిపల్ హై స్కూల్ ప్రొద్దుటూరు, మైదుకూరు జెడ్పీ హై స్కూల్ బాయ్స్ మైదుకూరు, డిస్ట్రిక్ట్ ఫెసిలిటేషన్ సెంటర్ మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్ జయనగర్. ఈ ఫెసిలిటీస్లో మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 5 వరకు ఫెసిలిటేషన్ సెంటర్ పెట్టడం జరుగుతుంది. వాళ్ళు క్లియర్ కట్గా వాళ్ళు వచ్చి ఉపయోగించుకోవచ్చు దాని ఓటింగ్ సంబంధించి వరకుని. దీంతోపాటు మనకి ట్రైనింగ్స్లో ఈరోజు రేపు కంప్లీట్ చేసినప్పుడు కూడా క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఆల్ ఎంప్లాయీస్కి SMS ద్వారా కూడా ప్రతి ఒక్కరికి ఇండివిజువల్లీ కూడా మీరు ఎక్కడెక్కడికి వెళ్ళి ఉపయోగించుకోవాలనే అంశం మీద కూడా మెసేజ్ పాస్ ఆన్ చేయడం జరుగుతుంది. సో రఫ్లీ ఈ రోజు నుంచి
మెయిన్గా రోల్ డిస్ట్రిబ్యూషన్ కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఫీల్డ్లో కూడా ప్రతి ఓటర్కి ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్స్, ఓటర్ గైడ్ కూడా పంచిపెట్టడం జరుగుతుంది. ఓటర్ గైడ్లో అంటే ఏ విధంగా ఒక పోలింగ్ స్టేషన్కి వెళ్ళి ఎలా ఓట్ వేయాలనే అంశం మీద క్లియర్ కట్గా 2-3 పేజీలు ప్రింట్అవుట్ కూడా తీసుకుని, ఎందుకంటే ఎటువంటి అపోహలు కొత్తగా ఓటేసే వాళ్ళకి ఎలా ఉంటుందనే విషయం తెలియడంతో ప్రతి ఒక్కరికి కూడా ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్స్, ఓటర్ గైడ్ కూడా పంచిపెట్టడం జరిగింది. నిన్న ఈవినింగ్కి 31%తో ఒక 5 లక్షల వరకు మనం కంప్లీట్ చేసుకున్నాం. మే 6వ తారీఖు కల్లా ఇది కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. మనకి ఓన్లీ రిక్వెస్ట్ పొలిటికల్ పార్టీస్ అందరికీ కూడా ఎవరికైతే క్రిమినల్ యాంటిసిడెంట్స్ ఉన్నాయో వాళ్ళు క్లియర్ కట్గా నామినేషన్ అయిన తర్వాత ఫస్ట్ 4 డేస్లో ఒకసారి, సెకండ్ 4 డేస్లో ఇంకొకసారి, లాస్ట్ 4 డేస్ అప్పుడు ఇంకొకసారి వేయాల్సి ఉంటుంది. ఆ C1 ఫార్మాట్లో అందరికీ కూడా ఇన్ఫామ్ చేసి కంటెస్టింగ్ క్యాండిడేట్స్కి రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా కంటెస్టింగ్ క్యాండిడేట్ మీద ఏమైనా క్రిమినల్ కేసెస్ ఉంటే కనుక ప్రింట్ మీడియా యాజ్ వెల్ యాజ్ ఎలక్ట్రానిక్ మీడియాలో వాళ్ళు ఖచ్చితంగా ప్రజలు తెలియజేయాల్సి ఉంటుంది. ఆ యాక్టివిటీ ఒకటి ఫాలోఅప్ చేయడం జరుగుతుంది. ఇంకా లాస్ట్గా 72 hours SOP మనకి 7వ తారీఖు 8వ తారీఖుతో మొత్తం యాక్టివిటీస్ అన్నీ కంప్లీట్ అయిపోవడం జరుగుతుంది. 9వ తారీఖున 10వ తారీఖున పోలింగ్ స్టేషన్ ప్రిపరేషన్స్, రిసెప్షన్ సెంటర్, డిస్పాచ్ సెంటర్ కంప్లీషన్స్, ఆ ఏర్పాట్లన్నీ కూడా జాగ్రత్తగా చూసుకుంటున్నాం. 11వ తారీఖున సాయంత్రం 5 గంటలకల్లా సైలెన్స్ పీరియడ్ ఇనిషియేటివ్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఎవరు క్యాంపెయిన్ చేయడం కానీ ఎటువంటి యాక్టివిటీ కానీ 12వ తారీఖు ఏం చేయడం కుదరదు. 12వ తారీఖున పొద్దున్నే మనకి టీమ్స్ అన్నీ కూడా పోలింగ్ స్టేషన్స్కి ఈవీఎంస్ ద్వారా వెళ్ళడం జరుగుతుంది. 13వ తారీఖున పొద్దున్న 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోల్ జరుగుతుంది. అయిన తర్వాత ఈవీఎంస్ అన్నీ ఎక్కడెక్కడ డిస్పాచ్ సెంటర్కి ఉన్నాయో అక్కడ రిసెప్షన్ సెంటర్కి వచ్చిన తర్వాత మనకి కడపలో స్ట్రాంగ్ రూమ్స్ అన్నీ కూడా మన మౌలానా ఆజాద్ పాలిటెక్నిక్ కాలేజ్ ఏదైతే ఉందో సంబంధించిన రింగ్ రోడ్ మీద, అది మన స్ట్రాంగ్ రూమ్ యాజ్ వెల్ as కౌంటింగ్ హాల్ కింద తయారు చేసుకోవడం జరిగింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో 14వ తారీఖున తెల్లారుజాము కల్లా ఆల్ ఈవీఎంస్ అన్నీ కూడా వచ్చి మనకి స్ట్రాంగ్ రూమ్లో కంప్లీట్ చేసుకోవడానికి ఏర్పాటు చేసుకోవడానికి అన్నీ చెక్ చేసుకున్నాం. ఎంసీసీ ఇంప్లిమెంటేషన్లోని, సివిజిల్ కంప్లైంట్స్లోని, 1950 కాల్ సెంటర్ పరంగా కానీ ఎన్జీఎస్పీ పరంగా ఏవైతే కంప్లైంట్స్ వస్తున్నాయో మన కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ ద్వారా అన్నీ పరిష్కరించడం జరిగింది. యాజ్ ఆఫ్ నో సింగిల్ డిజిట్ తప్ప ఏం పెండెన్సీస్ ఏం లేవు. ఒకటి నా రిక్వెస్ట్ పాత్రికేయ మిత్రులందరికీ కూడా కొంచెము జనచైతన్యంగా కొంచెం ఆర్టికల్స్, ఓటు హక్కు వలన ఉపయోగాలు అవి ఖచ్చితంగా ప్రజలందరికీ తెలియజేసి 13వ తారీఖున జరిగే మన ఎలక్షన్స్లో సంబంధించుకుని ప్రతి ఒక్కరు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్లో వాళ్ళ ఓటు హక్కును ఖచ్చితంగా ఉపయోగించవలసిందిగా కోరవలసిందిగా తెలియజేస్తాం. దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్. ఎక్కడైనా ఉంటే ఇఫ్ ఎనీ ప్రూఫ్, ఎనీ లొకేషన్, ప్లీజ్ లెట్ మీ నో, విల్ సస్పెండ్ దోస్ పీపుల్. దేర్ ఇస్ ఓన్లీ సింపుల్, నో ఆల్టర్నేటివ్ అండి. ఓన్లీ BLO విల్ ఇష్యూ వాటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్స్, నో పొలిటికల్ ఎట్ ఎనీ లెవెల్. ఎక్కడైనా కనుక మీ దృష్టికి వచ్చినా కూడా ఫోటోల ద్వారా వేయండి, ఐ విల్ సస్పెండ్ దెమ్ ఆన్ ద స్పాట్. మనకి జిల్లాలో 2019 ఎలక్షన్స్కి 38 వల్నరబుల్ ఏరియాస్ ఉన్నాయి. దాన్ని పోలీసులు మేమంతా కూర్చొని చేసిన తర్వాత సుమారు ఇప్పుడు 14 వల్నరబుల్ పోలింగ్ ఏరియాస్ ఐడెంటిఫై చేశాం. వీటిలన్నిటికీ కూడా ఖచ్చితంగా సెంట్రల్ ఫోర్సెస్ ఇవ్వడం జరుగుతుంది, ఖచ్చితంగా వెబ్కాస్టింగ్ ఉంటుంది, ఖచ్చితంగా మైక్రో అబ్జర్వర్స్ని కూడా ఇస్తాం. ఒకటి, మన జిల్లాలో 2 పోలింగ్ స్టేషన్స్లో సిగ్నల్ లేదు. మనకి 2 పోలింగ్ స్టేషన్స్ ఇన్ ముద్దనూరు మండలం. మొత్తం జిల్లాలో మనకి ఒంటిమిట్ట, సిద్ధవతి కూడా కలుపుకుంటే 2035 ఉన్నాయి పోలింగ్ స్టేషన్స్. మనకి 1963, వాళ్ళకి ఒక 72 కలిపి 2035 పోలింగ్ స్టేషన్స్ మొత్తం. అన్నిటి చోట్ల నెట్వర్క్ ఉంది మనకి, వెబ్కాస్టింగ్ చేయడానికి కానీ ఫోన్ చేసి చెప్పడానికి కూడా. ముద్దనూరులో 2 పోలింగ్ స్టేషన్స్కి మనకి అంటే ఆ గ్రామానికి ఉంది కానీ పోలింగ్ స్టేషన్ ఉన్న లొకేషన్ దగ్గర మన సిగ్నల్ రావట్లేదు. ఆ 2 లొకేషన్స్తో కూడా పోలీస్తో మాట్లాడి సపరేట్ VHF సెట్ ఆఫ్ పోలీస్ విల్ బి పొజిషన్ ఇన్ దీస్ 2 పోలింగ్ స్టేషన్స్ విత్ ఆపరేటర్. ఆపరేటర్ ద్వారా పోలీస్ కంట్రోల్ రూమ్కి RO కంట్రోల్ రూమ్ కూడా లింకప్ చేయడం జరుగుతుంది. దట్ ఈస్ ద ఓన్లీ 2 లొకేషన్స్ విచ్ హ్యావ్ ఇష్యూస్ ఇన్ షాడో ఏరియా. మిగిలిన అన్ని చోట్ల మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. యాజ్ ఆఫ్ నౌ ఐ థింక్ ఆల్ యాక్టివిటీస్ వీఆర్ ఇన్ కంప్లీట్ కంట్రోల్ ఆఫ్ థింగ్స్. ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా పోలింగ్ కండక్ట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు కంప్లీట్ చేసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధిని చూసి ఓర్వలేక చంద్రబాబు చేసిన నిరాధార ఆరోపణలను ఖండిస్తున్నామని వైఎస్ఆర్సీపీ రీజనల్ అధ్యక్షుడు నగర మేయర్ సురేష్ బాబు తెలిపారు. కడప నగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కడపలో జరిగిన అభివృద్ధిని చూసి చంద్రబాబు నోటికి వచ్చినట్లు మాట్లాడడం తగదన్నారు. చంద్రబాబు బహిరంగ సభ పెట్టిన ప్రాంతం గతంలో ఎలా ఉండేదో ఇప్పుడు ఎలా ఉండేదో చూసి కూడా ఆరోపణలు చేయడం దారుణమన్నారు. 2014లో చంద్రబాబు అనేక బూటకపు హామీలు ఇచ్చి తీరా అధికారంలోకి వచ్చి ఒక్క హామీ అయినా నెరవేర్చిన పాపన పోలేదన్నారు.
ప్రజాక్షేత్రంలో జగన్ పాదయాత్ర చేసి నవరత్నాల పథకాల ద్వారా అధికారంలోకి వచ్చారని, ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. కరోనా లాంటి కష్టకాలంలో ప్రతి ఒక్కరికి అండగా ముఖ్యమంత్రి నిలిచారని ఈ సందర్భంగా చెప్పారు. గత చంద్రబాబు హయాంలో మేయర్గా ఉన్న తాను ఒక్కరికి న్యాయం చేయలేకపోయానని, సంక్షేమ పథకాలు కూడా అందేవి కావన్నారు. 15,000 నూతన పింఛన్లు జగనన్న ప్రభుత్వంలో అందించినట్లు ఈ సందర్భంగా చెప్పారు. గతంలో ఎవరు అమలు చేయని సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడం జరిగిందన్నారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం జగన్ను ఆదర్శంగా తీసుకునేలా పాలన అందించిన ముఖ్యమంత్రి జగన్ ఒకరేనని తెలిపారు. జగన్ పథకాలతో మరో శ్రీలంక అవుతుందన్న చంద్రబాబు ప్రస్తుతం ప్రకటించిన పథకాలతో రాష్ట్రం ఏమవుతుందో చెప్పాలన్నారు. వివేక హత్య కేసు విచారణ హైకోర్టులో ఉందని, విచారణ సరైన పద్ధతిలో సాగాలని అన్నారు. 30 ఏళ్లుగా తాను రాజకీయాల్లో ఉన్న ఏ ఒక్క అవినీతికి పాల్పడకపోగా టీడీపీ నాయకుడు శ్రీనివాస్ రెడ్డి బుగ్గవంక వాల్ నిర్మాణాల్లో 1.5 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారన్నారు. రాబోయే ఎన్నికల్లో జిల్లాలో 10కి 10 ఎమ్మెల్యే సీట్లు వైసీపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాదు, ఎంతో అనుభవం ఉంది. ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నాయకుడిగా నాకెంతో అనుభవం ఉంది. రాష్ట్రం విడిపోతుంది, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు కుంటుపడతాయి. అనుభవం నాకు పరిపాలన ఇస్తే నేను అన్ని సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తానని చెప్పి నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క సంక్షేమ పథకాలు కూడా అమలు పరిచిన వ్యక్తి నువ్వు. నిజంగా గతంలో రైతులకు రుణమాఫీ అని, డ్వాక్రా ఒక్క చెల్లెలకి రుణమాఫీ చేస్తానని, అర్హులైన వారందరికీ కూడా పింఛన్లు ఇస్తానని, నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని, లేని ఎడల 2,000 నిరుద్యోగ భృతి కల్పిస్తారని ఎన్ని హామీలు ఇచ్చి 600 ఉచిత హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీని కూడా అమలు చేసిన వ్యక్తి కాదు. సంతలో పశువుల్లాగా శాసనసభ్యులు కొనే దాంట్లో ముందుంటావు తప్ప ఎక్కడ అభివృద్ధి కార్యక్రమం సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన వ్యక్తి కాదు. నువ్వు చెప్పిన సంక్షేమ పథకాలు అమలు పరచాలనే శాసనసభలో మా అప్పుడున్న ప్రతిపక్ష నాయకుడిగా మా జగన్మోహన్ రెడ్డి గారు గొంతెత్తి చాటిన, పొగపెట్టి పొమ్మని చెప్పక అసెంబ్లీలోంచి బయటికి పంపించి ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటా అని చెప్పేసి 2 సంవత్సరాలు ప్రజల సమక్షంలో ఉంటూ 3,640 కిలోమీటర్లు పాదయాత్ర చేసి కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా యువతని, అవ్వాతాతలని, అక్కచెల్లని అందరినీ కలుసుకుంటూ ఏ వర్గానికి మేలు చేస్తే ఆ వర్గం బాగుపడుతుందని ఆలోచన చేసిన వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి. 2019లో దిశ మార్చే విధంగా ఈ రాష్ట్రాన్ని, తెలుగుదేశం పార్టీని నామరూపంలో కన్నా పెకిలించి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడం జరిగింది. అధికారంలోకి వచ్చిన వెనుంటనే ఆయన పెట్టిన సంక్షేమ పథకాలను అమలు పరిచే విధంగా 2020 మార్చి నెలలో ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారితో అతలాకుతలమైనా కానీ వ్యక్తుల్ని చూసుకోలేని పరిస్థితిలో అవ్వ తాతలను కూడా, చనిపోయిన వ్యక్తులు కానీ అమ్మ నాన్నను కూడా చూసుకునే వ్యక్తుల్ని కూడా తన సంక్షేమ పథకాలతో చేరువైన వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి గారు. నీ హయాంలో మా కడప నగరం ఒకటే ఎత్తుకుందాం, 2014 నుంచి 19 వరకు నువ్వు అధికారంలో ఉన్నావు. ఆ రోజు నేను మేయర్గా కొనసాగుతున్నా. కడప డిప్యూటీ సీఎం అంజాద్ బాషా శాసనసభ్యులుగా ఉన్నాడు. మేము ఇక్కడ ఎన్నికైనప్పుడు, స్థానిక సంస్థలు ఎన్నికైనప్పుడు, మేము మేయర్గా నేను కొనసాగేటప్పుడు ప్రజలకు ఏదో చేయాలి, ఎంతో మేలు చేయాలి అనే తలంపుతో మేము గ్రీవెన్సీల్లో కూర్చున్నప్పుడు అవ్వాతాతలు చెప్పులు అరిగేట్టుగా మా ఆఫీస్ చుట్టూ, ఎంఆర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ, నాయన మాకు పింఛన్ పెట్టి సంవత్సరం అవుతుంది, పింఛన్ లేని పరిస్థితిలో ఉన్నారు, మా పింఛన్ శాంక్షన్ చేయండి అని అడుగుతున్నప్పుడు 8 వారాలని ఖచ్చితంగా గ్రీవెన్సీల్లో 8 రోజులు కూర్చున్నప్పుడు నేను అధికారులను అడగడం జరిగింది. అప్పుడు ఏమండి ఇన్ని తులు తిరుగుతున్నారు,
అధికారులు వాళ్ళకి పింఛన్ ఇచ్చే పరిస్థితి లేదా అని మనం అడిగినప్పుడు అధికారులు ఒకటే మాట మీద చెప్పడం జరిగింది ముక్త కంఠంతో, పైన అధికారం తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇస్తేనే కదా సార్, అమలు చేస్తేనే కదా, జీవో ఇస్తేనే కదా మేము ఇచ్చేది, కొత్త పింఛన్లు శాంక్షన్ కావు, ఎవరన్నా చనిపోతేనే వాళ్ళకి పెన్షన్లు ఇవ్వాలనే పరిస్థితి ఆ రోజు ఉంది. ఇండ్ల పట్టాల కోసం, పెన్షన్ల కోసం, రేషన్ కార్డు కోసం వేల కొద్ది అర్జీలు వస్తున్నా కానీ కేవలం అర్జీలు తీసుకోవడమే తప్ప అమలు చేసే పరిస్థితి లేదు ఆ కాలంలో నీ ప్రభుత్వ హాయంలో. 2019లో దిశ మార్చే విధంగా జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కడప నగరంలోనే 17,000 పైచిలకు పింఛన్లు గత ప్రభుత్వంలో ఇస్తుంటే శాచ్యురేషన్ పద్ధతిలో కులాలు చూడలేదు, మతాలు చూడలేదు, వర్గాలు చూడలేదు, తెలుగుదేశమా, సిపిఐ, సిపిఎం, కాంగ్రెసా, జనసేన, ప్రజారాజ్యం అనే పార్టీలు చూడకుండా బిలో పవర్టీ లైన్ ఎవరు ఉన్నారో అర్హులైన వారు అందరూ ఉన్నారో వాళ్ళకందరికీ పింఛన్లు శాంక్షన్ చేసిన ఘనత జగన్మోహన్ గారిది. 17,830 పింఛన్లు ఇచ్చే తెలుగుదేశం ప్రభుత్వంలో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 28,730 పింఛన్లు ఇచ్చిన ఘనత జగన్మోహన్ గారు దొరుకుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా అయితే 34,800,000 పింఛన్లు ఇస్తుంటే ఈరోజు జగన్మోహన్ గారి హయాంలో 66 లక్షల పైచులకు పింఛన్లు ఇచ్చిన ఘనత మా ప్రభుత్వానికి. రేషన్ కార్డు ఎత్తుకుందాం, జిల్లాలో 65,000 రేషన్ కార్డులు ఉంటే ఈరోజు 1,30,000 పైచులకు రేషన్ కార్డులు ఇచ్చిన ఘనత మా ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. నాడు నేడు కింద స్కూల్స్ డెవలప్ అయితే కానీ, నాడు నేడు కింద గతంలో సీసీ రోడ్లకి ₹1 ఇచ్చిన పోగా స్టేట్ గవర్నమెంట్ నుంచి గడపకి వైఎస్ఆర్ అనే కార్యక్రమంతో ప్రతి ఒక్క డివిజన్లో ₹1,00,00,000 వర్కులు, 50 డివిజన్లో ₹50 కోట్ల నిధులతో సీసీ రోడ్లు ఇచ్చే కార్యక్రమం పూర్తి చేయడం జరిగింది. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, అర్బన్ హెల్త్ సెంటర్స్ 12, ఇంత అభివృద్ధి కార్యక్రమం మేము చేశాం. ఇంకా అభివృద్ధి కార్యక్రమం చేయలేదని కేవలం కొన్ని మాట్లాడుతాం. ప్రతిరోజు నిత్యం జరిగే అభివృద్ధి కార్యక్రమం చూస్తూనే ఉన్నారు, అందరూ కళ్ళ కట్టుకు చూస్తున్నారు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని మెజార్టీతో మా అంజాద్ బాషాని, మా అవినాష్ రెడ్డిని గెలిపిస్తారు. జగన్మోహన్ గారి సొంత చెల్లినటువంటి వాళ్ళని ఇద్దరిని సెకండ్గా ఉపయోగించుకుంటూ కాంగ్రెస్తో కూడా పొత్తు కలుచుకొని ఒక పక్క బీజేపీ, ఒక పక్క జనసేన, ఒక పక్క కాంగ్రెస్, ఒక పక్క సిపిఐ, సిపిఎంను పొడి చేస్తూ వివేకానంద రెడ్డి సంతాప సభలోనే ముక్కుమ్మడిగా బీజేపీ అభ్యర్థి ఆదినారెడ్డి, బీటెక్ రవి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బీటెక్ రవి, సునీత షర్మిల ఒకే స్టేజ్ మీద కలిసి సంతాప సభలో పాల్గొన్నప్పుడే ఈ అప్రవృత్తి కలయిక ప్రజలు చూస్తూ ఊరుకోరు, ఖచ్చితంగా తగిన బుద్ధి చెప్తారని చెప్పేసి మేము ప్రజలకు తెలియజేసుకుంటున్నాం. ఈ విషయాల్లో ఎన్ని కానీ కడప అభివృద్ధి విషయంలో 14 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి ఉన్నావు, 14 సంవత్సరాలుగా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నావు. కేవలం కడప నగరం, కడప జిల్లా అభివృద్ధి జరిగిందంటే సాగునీరు, తాగునీరు ఇచ్చినట్టే ఆ దిగవంత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి, ఈరోజు మా జగన్మోహన్ అని చెప్పి జిల్లా ప్రజలు అందరూ కూడా గర్వంగా చెప్పుకునే విధంగా తీర్చిదిద్దడంలో సఫృతులైనాం. రేపు ఎన్నికలు ఎప్పుడు జరిగినా 10కి 10 స్థానాలు ఉమ్మడి జిల్లా కైవసం చేసుకున్నారని చెప్పేసి తెలుగుదేశం పార్టీకి హెచ్చరిక చేస్తున్నాను. నేను 30 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నా, ఇంతవరకు ఓటమెరిగిన నాయకునిగా ఉన్నాను. నేను అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటే ప్రజలు ఎప్పుడూ నన్ను తిరస్కరించేవాళ్ళు. నేను సర్పంచ్గా పోటీ చేశాను, జిల్లా పరిషత్ పోటీ చేశాను, మా మిసెస్ గతంలో సర్పంచ్గా పోటీ చేసింది, 2 పర్యాలు నేను మేయర్గా కొనసాగాను. 30 సంవత్సరాల్లో ఇంతవరకు ఓటమెరిగిన నాయకుడు నేను అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటే ఇలాగ ఎప్పుడో కడప నగర ప్రజలు నా ఓటమిని కోరుకునేవాళ్ళు. నా మంచితనం, నా విలువలతో కూడుకున్న రాజకీయాలు, కేవలం అభివృద్ధి పదంతో నడిపిస్తున్న ఆలోచనతోనే ప్రజలు మాకు పట్టం కట్టుతున్నారు తప్ప అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటుంది తెలుగుదేశం పార్టీ. నేను అధికారంలో మేయర్గా ఉన్నప్పుడు, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కడప అర్బన్లో పనిగారి పథకం వర్కులు పెట్టింది తెలుగుదేశం పార్టీ నాయకులు. ఇప్పుడుండే వాసు
ఆ రోజు ఇన్ఛార్జ్ కడప భూగొంకలో 1,50,00,000 రూపాయలు ఉపాధి హామీ పథకం వరకు అర్బన్లో పెట్టకూడదు గైడ్లైన్స్లో లేకున్నా కానీ పందికొక్కుల్లాగా మీసిన వ్యక్తులు తెలుగుదేశం పార్టీ నాయకులు. వాళ్ళ మామను విమర్శించేది. ఈరోజు విద్యా విధానంలో కూడా ఎన్ని కాంట్రాక్ట్ లెక్చర్ 11,000 మంది కాంట్రాక్ట్ లెక్చర్లకు వాళ్ళందరికీ కూడా రెగ్యులరైజ్ చేయడం జరిగింది. డిఎస్సి ఎప్పుడో 22 సంవత్సరాలు డిఎస్సి రాసిన 98లో డిఎస్సి రాసినటువంటి వాళ్ళకు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో రాసినటువంటి వాళ్ళకు తిరిగి 4,000 మందికి వాళ్ళకు పోస్టింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. సచివాలయంలో దాదాపు 1,30,000 పైగా ఉద్యోగాలు ఇస్తే రాష్ట్రంలో 2 లక్షల పైగా అన్ని డిపార్ట్మెంట్లు కలుపుకుంటే ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు? ప్రతి ఇంటికి కూడా ఒక ఉద్యోగం ఇస్తానన్నాడు. ఎక్కడిచ్చాడు? ఉద్యోగం ఇవ్వలేకపోతే నిరుద్యోగ భృతి అన్నాడు. యాడిచ్చాడు? ఏమి చెప్పడమే కానీ ఒక్కడి కూడా ఆచరణలోకి తీసుకోవడం లేదు. కాబట్టి ఈ విధంగా ఏది కూడా ఉద్యోగస్తులకు కానీ పేద ప్రజలకు కానీ అందరూ కూడా మంచి చేస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే అని నేను ఘంటాపథంగా చెప్తాను. కాబట్టి ఇప్పటికి కూడా చంద్రబాబు నాయుడు మాటలు ఎవరు కూడా మోసపోయారు. ఇంతకు ముందు 2019లో చెప్పినటువంటి హామీలు అతనికన్నా నెరవేర్చుంటే నేను ఈ హామీలు నెరవేర్చాను మీరు నాకు ఓట్లేయండి అని చెప్తే నిజంగా గొప్ప నాయకుడని మేము కూడా భావించేటటువంటి వాళ్ళము. కేవలం విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. ఈరోజు కడప పట్టణంలో పోటీ చేస్తున్నటువంటి అంజాద్ బాషా అఖండ మెజార్టీతో గెలవబోతున్నాడు. అదే మన ఎంపీగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డి గారు కూడా అఖండ మెజార్టీతో గెలిపోతున్నారు. డెఫినెట్గా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతున్నదని మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జిల్లాలోని పెన్షనర్లు తమ పెన్షన్ మొత్తాలను అందుకునేందుకు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నెల 1వ తేదీ నుంచి ప్రభుత్వం పెన్షన్ల పంపిణీ చేసేందుకు తగిన చర్యలు చేపట్టింది. గతంలో వాలంటీర్లు లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పెన్షన్ మొత్తాలు ఇచ్చేవారు. అయితే ఎన్నికల కోడ్ కారణంగా ప్రతిపక్షాలు వాలంటీర్ల పంపిణీపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో పెన్షనర్ల పంపిణీకి తీవ్ర కష్టాలు ఎదురవుతున్నాయి. బ్యాంకు ఖాతాలకు పెన్షన్ మొత్తాలు జమ చేసినప్పటికీ బయటికి వెళ్లలేని పరిస్థితుల్లో ఉన్న లబ్ధిదారులకు సచివాలయ ఉద్యోగుల ద్వారా పెన్షన్లను పంపిణీ చేపట్టారు. అధిక సంఖ్యలో లబ్ధిదారులు పెన్షన్లను బ్యాంకు ఖాతాలకు జమ చేయడంతో ఉదయం నుంచే వృద్ధులు, దివ్యాంగులు బ్యాంకుల బాట పడుతున్నారు. పెద్ద ఎత్తున లబ్ధిదారులు తరలిరావడంతో బ్యాంకులో పెన్షన్లు పంపిణీకి కొంతమేర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వృద్ధులు, ఇతర లబ్ధిదారులు బ్యాంకులకు వెళ్ళినప్పటికీ అక్కడ నిలబడలేక, ఉండలేక పడరాని పాట్లు పడుతున్నారు. రాజకీయాలు ఎలా ఉన్నా మొత్తం మీద 2 నెలలుగా తమకు ఇబ్బందులు తప్పడం లేదని పలువురు లబ్ధిదారులు తెలియజేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగుల తీరని అన్యాయం చేశారని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలిపారు. కడప నగరంలోని డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. వైఎస్ఆర్ ఉద్యోగులకు ఎంతో మేలు చేస్తే జగన్ మాత్రం ద్రోహం చేశారన్నారు. గౌరవంగా బ్రతకాల్సిన ఉద్యోగులను అవమానిస్తున్నట్లు చెప్పారు. ఉద్యోగుల గొంతు నొక్కుతూ వారి హక్కులను కాలరాయడం తగదన్నారు. ఇచ్చిన హామీలు ఒక్కటి అమలు చేయడం లేదని, ప్రభుత్వ ఉద్యోగ సంఘాలకు కనీస అపాయింట్మెంట్ కూడా ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. నవరత్నాలని గొప్పగా చెబుతున్న వారు ఉద్యోగుల విషయంలో మేము అడిగే నవర సందేహాలకు సమాధానం చెప్పాలన్నారు. ఉద్యోగస్తులకు అండగా ఉండేది కాంగ్రెస్ మాత్రమేనని, తమ పార్టీ అధికారంలోకి వచ్చాక మళ్లీ పాత ఓపీఎస్ విధానాన్ని అమలు చేస్తూ ఉద్యోగులను భద్రంగా చూసుకుంటామని తెలిపారు. కొంతమంది ఐఏఎస్లు వైసీపీకి మేలు చేసేలా వ్యవహరించడం సరికాదన్నారు. వీరికి జీతాలు ఇచ్చేది ప్రభుత్వమని గుర్తుంచుకోవాలన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 7వ తేదీన పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వచ్చే అవకాశం ఉందని ఆమె తెలిపారు. నవ సందేహాలు అని మేము రోజుకొక అంశం తీసుకొని మాట్లాడడం జరుగుతుంది. నిన్న బిడ్డల ఉద్యోగాల గురించి మాట్లాడాం. ఈరోజు ఎంప్లాయీస్ పడుతున్న కష్టాల గురించి మాట్లాడదలుచుకున్నాం. ఈరోజు మన రాష్ట్రంలో ప్రభుత్వ శాఖలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగస్తులు 6 లక్షల పైనే.
మరి అంతమంది ఉన్న ఈ ప్రభుత్వ శాఖ ఉద్యోగస్తులు బాగా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిది కాదా? రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఎంత గౌరవం ఇచ్చారు. చిన్న స్థాయి నుంచి ఏ కలెక్టర్ స్థాయి వరకు అయినా కూడా ఫ్రీడమ్ ఇవ్వడంతో పాటు వాళ్ళను మోటివేట్ చేస్తూ వాళ్ళను కలుపుకపోయి వాళ్ళతో పని చేయించుకుంటూ ఈయన ఒక మాదిరిగా నిలుస్తూ అన్ని విధాలుగా వాళ్ళకు అండగా ఉంటూ రాజశేఖర రెడ్డి గారు మరి అంత బాగా ప్రభుత్వ ఉద్యోగస్తులను చూసుకుంటే మరి ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు తీరు, ఈ ప్రభుత్వ తీరు ఎంత బాధాకరంగా ఉంది అంటే మంత్రులు కూడా ఈరోజు ఉద్యోగస్తులను చిన్న చూపు చూస్తూ ఏదో వాళ్ళు దానం పడేస్తే వీళ్ళు తీసుకోవాలి అన్నట్టు మోకాలొంగి వీళ్ళ ముందు బ్రతకాలి అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. బహిరంగంగానే ఇలాంటి బొత్స లాంటి వాళ్ళు మినిస్టర్ల హోదాలో ఉండి కూడా ఇలాంటి కమెంట్ చేస్తున్నారు అంటే ఇక వీళ్ళ తీరు, వీళ్ళ యాటిట్యూడు ఎంత ఘోరంగా ఉందో ఉద్యోగస్తులకే కాదు ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఇంతమంది, ఇన్ని లక్షల మంది ఉండి కూడా అసంతృప్తిగా ఉన్నారు అన్నమాట వాస్తవం. వారి గొంతుని నొక్కేస్తూ వారి హక్కులని కాలరాస్తూ ఈరోజు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు దారుణం. ఇన్ని సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తానని చెప్పి కూడా ఇన్ని సంవత్సరాలుగా వాళ్ళు మాకు సిపిఎస్ వద్దు, మాకు ఓపీఎస్ఏ కావాలి అని వాళ్ళు ఇంతగా అడుగుతున్నా, వాస్తవానికి కొట్లాడుతున్నా, పదే పదే ఈ అంశాన్ని లేవనెత్తుతున్నా ప్రభుత్వం మొండి వైఖరి వల్ల ఈ రోజు వరకు వాళ్ళను తిప్పించుకుంటున్నారు తప్పితే వాళ్ళ మొర వినింది లేదు, ఆలకించింది లేదు. మరి 5 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నారు. మరి 5 సంవత్సరాలుగా వాళ్ళ డిమాండ్స్లో ఏ ఒక్కటైనా మీరు నెరవేర్చారో లేదో ప్రభుత్వం సమాధానం చెప్పాలి. పోనీ ఒక్క విషయంలోనైనా మీరు వాళ్ళ తరపున నిలబడ్డారా? వాళ్లకు మేలు చేశారా? ఏ విషయం తీసుకున్నా కనీసం వాళ్ళకు టీఏ డిఏలు కూడా మీరు ఇవ్వటం లేదు. ఎన్ని విషయాలలో ఈ ఉద్యోగస్తులకి మీరు బకాయిలు ఉన్నారో ఒకసారి వెనక్కి వెళ్ళి రికార్డ్స్ చూడండి. కనీసం మెడికల్ బిల్స్ కూడా దాదాపు 150 కోట్ల రూపాయలు వాళ్ళ మెడికల్ బిల్స్ కూడా మీరు బకాయిలుగా పెట్టారు. లీవుకు సంబంధించి 2000కు పైగా ఎంప్లాయీస్కు చెల్లించాల్సిన అవసరం ఉన్నా ఇంతవరకు చెల్లించటం లేదు. ఇలా దాదాపు 22,000 కోట్ల రూపాయలు ఉద్యోగస్తులకి ప్రభుత్వం బాకీ ఉంది. మరి వీటి గురించి ఎందుకు ప్రభుత్వం స్పందించడం లేదు? వాళ్ళకు సంబంధించి హెచ్ఆర్ఏ అయితే వాళ్ళ కనీస హక్కు, కానీ దాంట్లో కూడా కోత విధించింది ప్రభుత్వం. రాజశేఖర రెడ్డి గారు నాకు తెలిసి 22% ఫిట్మెంట్ ఇచ్చినట్టున్నారు. మరి అలాంటప్పుడు ఈ ప్రభుత్వము కనీసం దగ్గరగా కూడా రావడానికి ప్రయత్నించడం లేదు. 11వ పిఆర్సీ ప్రకారము వీళ్ళకి ఇవ్వాల్సిన ఐఆర్లో కూడా కోతలు పెట్టారు. దాంట్లో 4% అనుకుంటా కోతలు పెట్టింది కాక 12వ పిఆర్సీ అమలు చేయాల్సిన ప్రభుత్వము 12వది కాదు కదా, దగ్గరికి కూడా రాలేదు. ఇంకా 11వ దాంట్లోనే ఇరుక్కొని అది కూడా పూర్తి అమలు చేయకుండా దాంట్లో కూడా కోతలు పెట్టారు.
ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ప్రతి విషయంలోనూ ప్రభుత్వ ఉద్యోగస్తులను మోసం చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వేళ ఉద్యోగస్తులందరికీ భరోసా ఇస్తూ కాంగ్రెస్ పార్టీ మాత్రమే మీ పక్షాన ఉంటుంది, నిలబడుతుంది అని మరోసారి గుర్తు చేస్తూ, రాజశేఖర్ రెడ్డి గారు ఎలాగైతే మీ పక్షాన నిలబడ్డారో కాంగ్రెస్ పార్టీ ఈరోజు మీకు మాటిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఓపీఎస్ అమలు చేస్తుంది, మీ హక్కులను ప్రతి ఒక్కదాన్ని పరిరక్షిస్తుంది. అంతేకాదు కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పినట్టు ఏవైతే రిజర్వేషన్లు ఉన్నాయో 50% రిజర్వేషన్లు, ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లు ఉన్నాయో ఆ క్యాప్ను కూడా రేస్ చేస్తాము అని కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది. ఈ 50% విమెన్ రిజర్వేషన్ కూడా అమలు చేస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది. వీటన్నిటికీ మేము కట్టుబడి ఉన్నాం. అంతేకాదు ప్రభుత్వ ఉద్యోగాలు కూడా దేశం మొత్తం 30 లక్షల ఉద్యోగాలు ఇంకా ఖాళీగా ఉన్నాయి, అవి భర్తీ చేస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది. రాష్ట్రంలో ఉన్న 2 లక్షల పైన ఉద్యోగాలు కూడా భర్తీ చేస్తామని మరొకసారి గుర్తు చేస్తూ, కాంగ్రెస్ పార్టీ మాత్రమే మిగతా అన్ని సెక్షన్స్కి అండగా ఉండినట్టు ఉద్యోగస్తులు కూడా అండగా ఉండే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ కనుక మళ్ళొకసారి ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీని ఆదరించమని, ఆశీర్వదించమని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిలారెడ్డి గారు మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నారు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. కడప అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేస్తున్న తనను అధిక మెజారిటీతో గెలిపించి ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించాలని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ అభ్యర్థి అలీ షేర్ కోరారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ ఎన్నికల్లో ప్రజలకు తన వంతుగా సేవలు అందించాలన్న ఉద్దేశంతో తాను ఎన్నికల బరిలో నిలవడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారు కడపను పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. కడప అభివృద్ధి, మైనార్టీల అభివృద్ధి, నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం, పేద ప్రజల విద్య, మెరుగైన వైద్యం, మైనార్టీల శ్మశానానికి స్థలం కేటాయింపుకు కృషి చేస్తానని ఈ సందర్భంగా చెప్పారు. అలాగే మదీనా కళాశాలను తెరిపించడం, రకీబ్ షా వలి దర్గా స్థలం పరిరక్షణ, ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటుకు తన వంతుగా తోడ్పాటు అందిస్తానని ఆయన వివరించారు. మే 13వ తేదీన జరిగే పోలింగ్లో ప్రతి ఒక్కరూ తమకు మద్దతు తెలియజేసి అధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. నా పేరు అలీ షేరు. నేను ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ కడప అధ్యక్షులు మరియు జరగబోయే ఎన్నికలలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ కాంగ్రెస్ కన్నా ముందుగా పుట్టింది. ప్రజల్లోకి ఈ పార్టీ ఆంధ్రప్రదేశ్లో తేవడం జరిగింది మరియు ఈ పార్టీ డాక్టర్ అంబేద్కర్ సాహెబ్ని ఎంపీ చేసిన పార్టీ మరియు మైనారిటీలకు డెవలప్మెంట్ చేసే పార్టీ. ప్రజలు ఈ పార్టీని గుర్తించాలని మరియు ఈ జరగబోయే ఎన్నికలలో నిచ్చెన గుర్తుకి ఓటు వేయించి గెలిపించాలని కోరుతూ మరియు కడప పరిస్థితిని చూసి నేను ముందడుగు వేశాను. కడప అభివృద్ధి కోసం కడపలో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి యువతగా ముందుకు వచ్చాను. యువతులకు నేను కోరడం ఏమనగా, యువతరం రావాలి, రాజకీయాలను మార్చాలని కోరుతూ మరియు కడపలో ఉన్న సమస్యలు మదీనా కాలేజ్ మళ్ళీ నాకు గెలిపిస్తే మదీనా కాలేజ్ నేను మళ్ళీ రీఓపెన్ చేస్తాను మరియు నీటి సమస్యను పరిష్కరిస్తాను. రిమ్స్లో ఉన్న సమస్యలను నేను చూశాను, దాన్ని కూడా ఆ వైద్యలో ఉన్న లోపాలను నేను గెలిపించిన తర్వాత మెరుగైన వైద్యను ఇస్తానని కడప ప్రజలతో విజ్ఞప్తి ఏమనగా,
నన్ను నిచ్చెన గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటూ ఈ మీడియా ద్వారా కోరుతున్నాను. అరాచక వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించి అభివృద్ధి పాలనకు శ్రీకారం చుట్టాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. కడప నగరం 7 రోడ్ల కూడలి వేదికగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొని మాట్లాడారు. రాజకీయం మారుతోందని, గడప గడపలో మార్పు కనిపిస్తోందన్నారు. ఏ నాయకుడైనా నమ్మి ఓటేస్తే అతను ప్రజల జీవన ప్రమాణాలు పెంచి అందరికీ ఆదర్శంగా నిలవాలన్నారు. పోటీ చేసే నాయకులు ప్రజాభిమానం, ప్రజల శ్రేయస్సు కోసం ప్రశాంతమైన వాతావరణం కల్పించేలా ఉండాలని, కానీ ఇక్కడ నుంచి గెలిచిన జగన్ ముఖ్యమంత్రి అయ్యాడన్నారు. ఒక అహంకారి అధికారంలో ఉంటే పరిస్థితి ఎలా ఉంటుందో రాష్ట్రమంతా ఈరోజు చూస్తోందన్నారు. సంస్కారం లేని వ్యక్తి విధ్వంసకారుడితో రాష్ట్రం నాశనమవుతుందని అన్నారు. బందిపోటులా మారి రాష్ట్రం మొత్తాన్ని ఊడ్చేస్తున్నారని, గతంలో ఇసుక ఉచితంగా అందిస్తే నేడు ఎవరికైనా ఇసుక దొరుకుతుందా అని ప్రశ్నించారు. బీజేపీ టీడీపీ కూటమి ప్రజల కోసం ఏర్పడిందని, అందరం త్యాగాలు చేశామని, రాష్ట్రాన్ని కాపాడుకోవాలనేది తమ సంకల్పమన్నారు. జూన్ 4 తర్వాత కూటమి గెలిచి ప్రజాప్రభుత్వం ఏర్పడగలదని తెలిపారు. ఇందుకోసం కడప అసెంబ్లీ నుంచి మాధవిరెడ్డి, లోక్సభకు భూపేష్ రెడ్డిని గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కడప లోక్సభ అసెంబ్లీ టీడీపీ అభ్యర్థులు భూపేష్ రెడ్డి, మాధవిరెడ్డి, పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డితో పాటు టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా? నేను చాలా సార్లు కడపకు వచ్చాను, కానీ ఈరోజు కడప రాజకీయం మారుతా ఉంది. గడపలో మార్పు కనపడిస్తా ఉంది. అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. కడప అసెంబ్లీ అభ్యర్థిగా మాధవిరెడ్డి, పార్లమెంట్ అభ్యర్థిగా భూపేష్ రెడ్డిని గెలిపించమని కోరడానికి వచ్చాను. ఇటీవల మీరందరూ పేరు పెట్టారు, కడప రెడ్డమ్మని గెలిపించమని కోరుతున్నా మిమ్మల్ని అందరినీ. ఏదైతే ఈ కడపలో రౌడీజం ఉందో ఆ రౌడీజాన్ని అణిచివేయడానికి మాధవిరెడ్డి గారు అలయాస్ రెడ్డమ్మ గారే సూటబుల్ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. నేను రాజశేఖర్ని చూసా, 45 ఏళ్లు రాజకీయాలు చేశా. నా జీవితంలో ఇలాంటి వ్యక్తిని ఎప్పుడూ చూడలేదు. ఒక అహంకారి, ఆయన నేచర్ చూస్తే ఒక సైకో నేచర్, ఎవ్వరిని భరించలేడు. కడాన ఆయన వాళ్ళ తండ్రి కూడా భరించలేక ముఖ్యమంత్రిగా ఉంటే బెంగళూరు పంపించాడు. జ్ఞాపకం ఉందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమి చెప్పారు మీరు ఎన్నికల ముందు? ముద్దులు పెట్టాడు, తల మీద చెయ్యి పెట్టాడు, బుగ్గలు నిమిరాడు. ఇప్పుడు వచ్చిన తర్వాత బాధుడే బాధుడు, పిడిగుద్దులు. అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని. నాకేదో కోపం ఉండి చెప్పడం లేదు, ఆవేదన, బాధ మా తమ్ముడు చూపిస్తున్నాడు. మా తమ్ముడు గుద్దుడే గుదట మరి బాగా యాక్ట్ చేస్తున్నాడు. అలాంటి తమ్ముడు అవసరం. జగన్మోహన్ రెడ్డి ఎట్లా నటిస్తాడో ఆ నటన మా తమ్ముడు చాలా స్పష్టంగా చూపిస్తున్నాడు. మన వాళ్ళందరినీ ఒకటే అనుకున్నాడు ఈ అహంకారి. ఆయన ఒక్కడే రారాజు, లేకుంటే నియంత, మనం ఆయన బాలిస్లం. ఆయన వేసే ఎంగిలి మెతుకులు తిని మనం బ్రతకాలనుకునే దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను అడుగుతున్నా, ఎప్పుడైనా సరే 5 ఏళ్లు పరిపాలించిన ఒక ముఖ్యమంత్రి ఏం చేశానో చెప్పాలి, అవునా కాదా? ఏం చేస్తానో చెప్పాలి, అవునా కాదా? చెప్తున్నాడా? ఇప్పుడు చెప్తున్నాడా? నేను అడుగుతున్నా, ఈ కడప అంటే కడపకు నడిబొడ్డైనటువంటి దేవుని గడపలో అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని సవాలు విసురుతున్నా. రాయలసీమ స్టీల్ ఫ్యాక్టరీ ఎప్పుడు తెస్తామని అడుగుతున్నా. 2 సార్లు ఫౌండేషన్ వేసావా లేదా? నేను ఫౌండేషన్ వేస్తే మళ్ళా ఫౌండేషన్ వేశాడు. ఏమన్నా ముందుకు కదిలిందా ఒక పని? ఏమన్నా జరిగిందా అని అడుగుతున్నా.
తమ్ముళ్ళు నేను అడుగుతున్నా, రాయలసీమలో ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టు ఒక్క అంగుళం కదిలిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇతను కడప ద్రోహి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. రాయలసీమ ద్రోహి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకా ఓటేస్తారా మీరు? ఇంకా ఉంది మీలో బలహీనత ఉంది. వాళ్ళ తండ్రి వేరు, ఇతను వేరు. వాళ్ళ తండ్రితో నాకు కూడా బాగా పరిచయం, మిత్రుడే. కానీ ఎప్పుడు కూడా అతను రాజకీయాన్ని రాజకీయంగా చూశాడు. ఈ దుర్మార్గుడు ఒక అహంకారంతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకొని ముందుకు పోతున్నాడు. ఈ కడపలో కడప రెడ్డమ్మ గ్రాఫ్ పెరగాలి. ఎంపీగా భూపేష్ రెడ్డి గ్రాఫ్ పెరగాలి. అది పెరగకపోతే ఇంకా మీలో ఏదో ఒక బలహీనత ఉన్నట్టు అవుతుంది. మీ భవిష్యత్తు కోసం నేను చెప్పేది. అందుకే అందరం కలిసి ముందుకు పోవడం కోసం కడపను అభివృద్ధి చేసుకుందాం, రాయలసీమను అభివృద్ధి చేద్దాం, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటా అని చెప్పి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో దేశంలో ఇండియా కూటమి అధికారంలోకి రాగానే దివంగత ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కడప బెంగళూరు రైల్వే ప్రాజెక్టుకు తగినన్ని నిధులు కేటాయించి పూర్తి చేసేలా చూస్తామని కమలాపురం అసెంబ్లీ సిపిఐ అభ్యర్థి గాలి చంద్ర తెలిపారు. ఈరోజు పెండ్లిమరి రైల్వే స్టేషన్ను పరిశీలించిన ఆయన విలేకరులతో మాట్లాడారు. కడప బెంగళూరు రైల్వే లైన్ నిర్మాణం ద్వారా జిల్లా నుంచి రాకపోకలు మరింత సులువుతరం అవుతుందని, ముఖ్యంగా కమలాపురం నియోజకవర్గంలో పండించే ఉద్యాన పంటలు రవాణా చేసేందుకు ఐటీ ఉద్యోగులు, రోగుల ప్రయాణానికి ఉపయుక్తంగా ఉంటుందన్నారు. ఇదే ఆలోచనతో 2007వ సంవత్సరంలో అన్ని అనుమతులతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కేంద్రంలో యూపీఏ ప్రభుత్వాన్ని ఒప్పించి చేపట్టిన పనులు వైఎస్ఆర్ మరణానంతరం ఆగిపోయాయన్నారు. వైఎస్ఆర్ తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాను అధికారంలోకి వస్తే జిల్లాలో తన తండ్రి చేపట్టిన పనులు పూర్తి చేస్తారని నమ్మబలికి అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాలు పూర్తయినా ఒక్క పైసా కూడా రైల్వే మార్గానికి నిధులు కేటాయించకుండా తీవ్రంగా నిర్లక్ష్యం చేశారన్నారు. కడప నుంచి పెండ్లిమరి వరకు నడిపే డెమో రైలు కూడా రద్దు చేయడంతో రైల్వే ట్రాక్ వెంబడి కంప చెట్లతో నిండిపోయి రైల్వే పట్టాలు తుప్పు పట్టిపోతున్నాయని అన్నారు. రైల్వే స్టేషన్లు నిర్వహణ లేక పూర్తిగా దెబ్బతిన్నాయని, కోట్ల రూపాయల ప్రజాధనం నిరుపయోగంగా మిగిలిందన్నారు. రానున్న ఎన్నికల్లో కడప పార్లమెంటు నుంచి పోటీ చేస్తున్న వైఎస్ షర్మిల, కమలాపురం అసెంబ్లీకి పోటీ చేస్తున్న గాలి చంద్రను గెలిపించడం ద్వారా వైఎస్ఆర్ కళను సాకారం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చంద్రశేఖర్, కేసీ బాదుల్లా, బ్రహ్మం, వెంకట్రాముడు, వలరాజు, ఇమానుయేల్, శివశంకర్, అకీరా తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలో సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పగడ్బందీగా ఏర్పాట్లు. ఈ నెల 5 నుంచి పోస్టల్ బ్యాలెట్ల ప్రక్రియ నిర్వహిస్తామని జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి విజయ రామరాజు వెల్లడి. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రభుత్వ ఉద్యోగులకు తీరని అన్యాయం. మీడియాతో ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధిని చూసి ఓర్వలేక చంద్రబాబు నిరాధార ఆరోపణలు. టీడీపీ అధినేతపై వైఎస్ఆర్సీపీ రీజనల్ అధ్యక్షుడు నగర మేయర్ సురేష్ బాబు ఆగ్రహం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.